హలో ఆల్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం శాతవాహనుల యొక్క వర్ణం అనేది చూస్తున్నాము. సో లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనులు బ్రాహ్మణులు అనడానికి ఎవిడెన్సెస్ ఏంటి, ఆధారాలు ఏంటి అని చూసాము. క్షత్రియులు అనడానికి ఎవిడెన్సెస్ ఏంటి అని చూసాము. సో ఈ క్లాస్లో శూద్రులు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో ఇది శాతవాహనులు పార్ట్ 4. ఎవరైనా ముందు క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాటిని చూసి చూడండి. సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది టాపిక్ మీద. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ నుంచి చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో థర్డ్ టాపిక్ శూద్రులు. శాతవాహనులు శూద్రులు అనడానికి ఆధారాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, ప్రాచీన గ్రంథాలు. ప్రాచీన గ్రంథాల ద్వారా మనకి శాతవాహనులు శూద్రుల కారా అనేది చూద్దాం. అంటే ఏన్షియంట్ లిటరేచర్. ఏన్షియంట్ లిటరేచర్, ప్రాచీన గ్రంథాలు శూద్రులు అని చెప్పడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ లిటరేచర్ అంటే ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మెజారిటీ ప్రాచీన గ్రంథాల ప్రకారం శాతవాహనులు శూద్రులు. శాతవాహనులు శూద్రులు అని చెప్తుంది అనమాట. ఓకేనా? అయితే మనకి ఒక కవి ఉంటాడు. ఎగ్జాంపుల్, ఒక కవి, ఆయన పేరు సోమదేవ. ఈయన గ్రంథం కథాసరిత సాగరం. కథాసరిత వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో మెయిన్ ఫోకస్ చేసేది లిటరేచర్ మీద. ఎగ్జామ్లో మెయిన్ ఫోకస్ చేసేది ఏ పర్సన్ ఏ గ్రంథాన్ని రాశాడు అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తాడు. ఒకే క్వశ్చన్లో వాడు ఏం చేస్తున్నాడు, 1, 2, 3 ఇచ్చేస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అంటే మనకి ఇక్కడ 3 టాపిక్స్ అనేవి, 3 బిట్స్ అనేవి మనం చదువుకోవాలి ఒకే క్వశ్చన్లో. సో మీరు దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఏం చెప్పినా అన్నెసెసరీ చెప్పట్లేదు, మీకు ఈ సింప్లిఫై చేసి చెప్తున్నాను క్లాస్ని. సోమదేవ అనే ఒక కవి ఉండేవాడు, ప్రాచీన కవి. ఈయన రాసింది కథాసరిత సాగరం. కథాసరిత సాగరం అనే గ్రంథాన్ని రాశాడనమాట. ఈ గ్రంథం ఒక ప్రాచీన గ్రంథం. ఈ గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది, కథ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కథ పేరు దీపకర్ణి. ఆ కథ పేరు దీపకర్ణి. సో ఈ కథ ఏం చెప్తుందంటే, ఈ కథ ప్రకారం యక్షజాతికి సంబంధించిన ఒక సాతుడు, ఈయన పేరు సాతుడు. యక్షజాతికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండేవాడు, ఆ వ్యక్తి పేరు సాతుడు. ఈయనకి అలాగే బ్రాహ్మణ స్త్రీకి కలిపి జన్మించిన వాడే శాతవాహన వంశ
మూల పురుషుడు. శాతవాహన వంశానికి మూల పురుషుడు అంటే ఆరిజినేటర్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. సోమదేవ రాసిన ఒక గ్రంథం పేరు కథాసరిత సాగరం. ఈ గ్రంథంలో దీపకర్ణి అనే ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ప్రకారం యక్షజాతికి చెందిన సాతుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే ఈ శాతవాహన మూల పురుషుడు. ఈ శాతవాహన మూల పురుషుడు ఎవరు అంటే మీకు లాస్ట్ క్లాసెస్లో నేను చెప్పాను. శాతవాహన అంటే మన శ్రీముఖుడి తండ్రి గారు. ఓకేనా. ఇక్కడ యక్షజాతి అంటే ఇది ఒక కులం. యక్షజాతి అంటే ఒక కులం అన్నమాట. ఏమి కులం ఇది? శూద్ర కులం. ఓకే, ఇది అందుకు శాతవాహనులు శూద్రులు అనడానికి ఇది ఒక ఆధారం అన్నమాట. ఇది ఒక సోర్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రాచీన గ్రంథాల ప్రకారం మెజారిటీ ఆఫ్ ప్రాచీన గ్రంథాలు ఏమంటాయంటే ఏమని చెప్తున్నాయంటే శాతవాహనులు శూద్రులకి శూద్ర కులానికి సంబంధించిన వారు. శూద్ర అనేది కులం కాదు, వర్ణం అన్నమాట. వర్ణ సిస్టమ్ తెలుసు కదా మనకి. 4 వర్ణాస్ ఉంటాయి. 4 వర్ణాస్లో లాస్ట్ది శూద్ర. సో మన శాతవాహనులు శూద్రులు అని మెజారిటీ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్స్ చెప్తున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సోమదేవుడు రాసిన కథాసరిత సాగరం ప్రకారం, అందులోని ఒక కథనం ప్రకారం, స్టోరీ ప్రకారం, ఆ కథ పేరు దీపకర్ణి. యక్షజాతికి చెందిన, యక్షజాతి అంటే శూద్రవర్ణకి చెందిన సాతుడు అనే వ్యక్తికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే మన శాతవాహన వంశ మూల పురుషుడు. ఈ శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు. ఈయనకి జన్మించిన వాడు శ్రీముఖుడు. ఈయన ఫౌండర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమంటారంటే నాగరాజు అనే ఒక శూద్రుడు ఉండేవాడంట. నాగరాజు అనే శూద్రుడు ఉండేవాడంట. ఈయనకి ఒక బ్రాహ్మిన్ స్త్రీకి కలిపి జన్మించిన వ్యక్తి శాతవాహన వంశ మూల పురుషుడు. ఓకే, ఇది ఇంకొక సోర్స్ ప్రకారం. నెక్స్ట్ పురాణాల ప్రకారం చూద్దాం. పురాణాస్. సో నిన్న చెప్పుకున్నాం మనం నిన్న క్లాస్లో పురాణాస్ అనేవి, పురాణం అనేది హిందూ మతానికి సంబంధించిన గ్రంథాలు అని. ఓకే, ఇవి టోటల్ 18 పురాణాస్ ఉంటాయి. ఓకేనా. ఇందులో ప్రాచీన పురాణం ఒక 2 ఉన్నాయి. ఏంటి అండి? ఫస్ట్ది మత్స్య పురాణం. సెకండ్ది వాయు పురాణం. ఒకసారి చూడండి.
మత్స్య పురాణం, వాయు పురాణం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు 2 లాంగ్వేజెస్లో రాసుకోండి. మనమేమి అకాడమిక్స్ చదవట్లేదు, మనం కాంపిటేటివ్కి చదువుతున్నాం కాబట్టి 2 లాంగ్వేజెస్లో చదువుకోవడం మంచిది. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఏ ఆస్పిరెంట్కి ఉండకూడదు. ఎందుకంటే సోర్సెస్ కొన్నిసార్లు మనకి తెలుగులో దొరుకుతాయి, కొన్నిసార్లు ఇంగ్లీష్లో దొరుకుతాయి కాబట్టి. సో ఇక్కడికి వస్తే పురాణాలు 18 అండి. ఇవి మన హిందూ మతానికి సంబంధించినవి. అందుట్లో ప్రాచీన పురాణాలు ఏంటి అంటే మత్స్య పురాణం, వాయు పురాణం, అలాగే ఇంకొక పురాణం ఉంది, అది భాగవత పురాణం. భాగవత పురాణం. సో ఈ భాగవత పురాణంలో శాతవాహన కింగ్డమ్ని స్థాపించిన ఫౌండర్ శ్రీముఖుడి ప్రస్తావన అనేది ఉందన్నమాట. భాగవత పురాణంలో శ్రీముఖుడిని మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు అంటే ఈయనని వృషలుడుని మెన్షన్ చేశారు. వృషలుడు అంటే మీనింగ్ ఏంటి అని అంటే, కులమును పోగొట్టుకున్నవాడు. కులమును పోగొట్టుకున్నవాడు. సో శాతవాహన డైనెస్టీ స్థాపకుడైన శ్రీముఖుడిని భాగవత పురాణంలో ఆయన ప్రస్తావన ఉంది. ఏ విధంగా ఆయన్ని సంబోధించారంటే వృషలుడు అని సంబోధించారు. దీనికి మీనింగ్ కులమును పోగొట్టుకున్నవాడు. కులమును పోగొట్టుకున్నవాడు అంటే లోవర్ క్యాస్ట్ అని అర్థం. ఓకేనండి. కాబట్టి మనకి ఆ కాలంలో వర్ణ సిస్టంలో 4 వర్ణాల్లో వర్ణ వ్యవస్థలో ఆఖరిదేంటి లోవర్ వర్ణ, లాస్ట్ది 4th వన్ శూద్రులు. సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇండైరెక్ట్గా దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే కులమును పోగొట్టుకున్నవాడు కాబట్టి ఆయన శూద్రుడు అని మనకి పురాణాల ప్రకారం తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ జైన గ్రంథాలు. మెజారిటీ జైన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే బ్రాహ్మణ మేల్కి అలాగే శూద్ర ఫీమేల్కి స్త్రీకి పుట్టినవాడే శాతవాహన వంశమూల పురుషుడు అని చెప్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఇది ఇందుట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇది గుర్తుపెట్టుకోకండి. జస్ట్ మనం ఎలా చదవాలంటే హిస్టరీ అనేది ఏ సోర్సెస్ ప్రకారం ఏంటి, ఎవరు ఏం చెప్పారు, ఇంతే. ఇంతకు మించి వాళ్ళ నిజంగానే శూద్రుల, నిజంగానే బ్రాహ్మణుల, నిజంగానే క్షత్రియుల అనేది మనకి ఇంపార్టెంట్ కాదు అసలు. ఓకే. సో మనం
ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసాము, తర్వాత క్యాపిటల్ రాజధాని చూసాము, క్యాపిటల్ తర్వాత రాయల్ ఎంబ్లమ్ రాజలాంఛనం చూసాము, తర్వాత ఏం చూసామండి, వర్ణ చూసాము. ఇప్పుడు బర్త్ ప్లేస్, 5th టాపిక్ జన్మస్థలం. మీకు టాపిక్ వైడ్ సెగ్రిగేట్ చేసి క్లియర్గా చెప్తున్నాను, నీట్గా నోట్స్ రాసుకోండి. జన్మస్థలం, శాతవాహనలో జన్మస్థలం ఏంటి, దీనికి వారి జన్మస్థలం ఏంటి అని డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ సిద్ధాంతం వచ్చి వారు ఆంధ్రులు అని కొంతమంది అంటారు. సో ఆంధ్రుల వాదన ఏంటో మనం చూడాలి. ఆంధ్ర సిద్ధాంతం, ఆంధ్ర వారి జన్మస్థలం అని చెప్పడానికి ఆధారాలు ఏ రకంగా తీసుకున్నారు అనేది మనం చూడాలి. నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ విదర్భ, ఫోర్త్ వన్ మహారాష్ట్ర. ఓకే, సో 4 థియరీస్ ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ఆంధ్రుల సిద్ధాంతం ఏంటో చూద్దాం. ఆంధ్ర వాదం, సో ఆంధ్రవాదంలో పురాణాలని ఆధారంగా తీసుకుని వీరి జన్మస్థలం ఆంధ్రదేశం అని చెప్తున్నారు. అది ఏ రకంగానో ఒకసారి చూడండి. పురాణాల్లో ప్రాచీన పురాణం అయిన మత్స్య పురాణం, మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాము. మత్స్య పురాణం గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూసుకుని ఒకసారి. సో మత్స్య పురాణంలో ఏమని వర్డ్స్ ఉన్నాయంటే కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే ఆంధ్రులు, ఆంధ్రులు, అలాగే ఆంధ్రభృత్యులు, ఆంధ్రభృత్యులు అని మనకి పురాణాల్లో కనిపిస్తుంది. అయితే వాయు పురాణంలో కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మత్స్య పురాణం అనేది ప్రాచీన పురాణం. ఓకే, ప్రాచీన పురాణం. అందుట్లో కొన్ని పదాలు ఉన్నాయి, ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అని ఉన్నాయి. అంటే ఆంధ్రుల గురించి ఫర్ ద ఫస్ట్ టైం చెప్పిన గ్రంథం ఏంటి అంటే మత్స్య పురాణం. వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడ ఉంది అంటే మత్స్య పురాణంలో ఉంది. బేసిక్ క్వశ్చన్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, కొన్నిసార్లు అడుగుతాడు కూడా. సో ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అని మత్స్య పురాణంలో మెన్షన్ చేశారు. కానీ మత్స్య పురాణంలో ఏమని మెన్షన్ చేసలేదు అంటే శాతవాహన, శాతకర్ణి, ఈ పదాలు మనకి మత్స్య పురాణంలో కనిపించవు. మత్స్య పురాణంలో
శాతవాహన, శాతకర్ణి లాంటి పదాలు. శాతవాహన అనే పదాలు మనకు కనిపించవు. ఏమని కనిపిస్తాయి? ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అని వాటికి కనిపిస్తాయి. అయితే ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. బేసిక్గా శాతవాహనులు 30 మంది రాజులు మనం చెప్పుకున్నాము. అయితే 24th కింగ్ ఎవరండి? సెకండ్ పుల్మావి. ఈయన పేరు వాసిష్ఠి పుత్ర పులమావి అని కూడా చెప్పుకున్నాం. మామూలుగా శాతవాహనుల రాజ్య విస్తీరణ చూసినట్లయితే ఇటు నర్మద, ఇటు కృష్ణ. నర్మద అలాగే కృష్ణ నది మధ్య భూభాగంలో వీళ్ళ రాజ్యం అనేది ఎక్స్పాండ్ అయి ఉందన్నమాట. అంటే దీని కిందకి మహారాష్ట్ర వస్తుంది, తెలంగాణ వస్తుంది, కర్ణాటక వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. కానీ ఈ 30 మంది రాజుల్లో 24th రాజు నుంచి ఈ శాతవాహన కింగ్డమ్ ఈ 24th రాజు అంటే సెకండ్ పుల్మావి నుంచి ఆంధ్రాలో వారు పరిపాలించడం మొదలుపెట్టారు. అంటే సెటప్ క్యాపిటల్ తీసుకొచ్చి మన ఆంధ్రదేశంలో పెట్టారనమాట. ఇక్కడ నుంచి ఈ రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, మిగతా వీళ్ళ రాజ్యం ఉంది కదా, దీన్ని రూల్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ప్రాపర్ సెటప్ అనేది ఎక్కడ పెట్టుకున్నారు? రాజధాని మన ధాన్య కటకం అమరావతిలో పెట్టారనమాట. అంటే 24th కింగ్ నుంచి మట్టికే వాళ్ళు ఆంధ్రదేశం నుంచి వారి రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేశారు. మరి అంతకుముందు రాజులు 1 to 23 రాజులు ఎక్కడ పరిపాలించారు అంటే వాళ్ళు కొంతమంది కోటిలింగాల నుంచి, ఇంకొంతమంది ఇంకొక చోట నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. కానీ ఈ 24th కింగ్ దగ్గర నుంచి ఆంధ్రదేశంలో క్యాపిటల్ పెట్టుకుని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు, పరిపాలించడం మొదలుపెట్టారంట. సో ఒక్క నిమిషం ఎరేజ్ చేస్తాను. అంటే ఫస్ట్ వారి క్యాపిటల్ ఏమైంది? కోటిలింగాల అయింది. వీరు కోటిలింగాల నుంచి మిగతా ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. అలాగే 24వ రాజైన రెండో పులమావి కాలం నుంచి మిగతా కాలం నుంచి ఆంధ్రదేశం నుంచి అంటే ఆంధ్రదేశంలో వాళ్ళ రాజధానిని ఏర్పరచుకుని మిగతా ప్రాంతాన్ని వాళ్ళు రూల్ చేయడం మొదలుపెట్టారనమాట, ఈ ప్రాంతాన్ని. ఓకేనండి. తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి శాతవాహనంలో 27th కింగ్ ఉంటాడు. ఆయన పేరు యజ్ఞశ్రీ. ఇంపార్టెంట్ ఈయన శాతకర్ణి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన గురించి మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి హిస్టరీలో. ఎవరైతే ఎక్కువ కనిపిస్తారో వాళ్ళే ఇంపార్టెంట్. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఈయన గురించి మనం చెప్పుకున్నాం, మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈయన కాలంలో ఒక పోయెట్ ఉంటాడు, ఆచార్య నాగార్జునుడు అని. ఈయన కాశ్మీర్లో జరిగిన 4వ బౌద్ధ సమావేశానికి వెళ్తాడు, సమిట్కి వెళ్తాడు. అక్కడ మహాయాన
మహాయాన అడాప్ట్ చేసుకుని ఏపీలో స్ప్రెడ్ చేస్తాడు అని మనం చెప్పుకున్నాం. సో ఆయన గురించి మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో ఈ 27th కింగ్ అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్న పురాణాలు 18 పురాణాలు అని చెప్పుకున్నాం కదా. ఈ పురాణాలు ఈయన కాలంలోనే సంకలనం అంటే రచించడం ఈయన కాలంలోనే స్టార్ట్ అయిందనమాట. అంటే పురాణాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? శాతవాహనులు ముందు నుంచా అంటే కాదు. శాతవాహనులు 27వ రాజు కాలం నాటి నుంచి ఈ పురాణాస్ అనేవి కంపోజ్ చేయడం, సంకలనం చేయడం మొదలుపెట్టారనమాట. మనం చెప్పుకున్న ఈ మత్స్య పురాణం కూడా, ప్రాచీన పురాణం అయిన మత్స్య పురాణం కూడా ఎప్పుడు కంపోజ్ చేయడం మొదలుపెట్టారు అంటే ఈ 27th కింగ్ అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే స్టార్ట్ చేశారు. ఓకేనండి. కాబట్టే ఈ పురాణాల్లో శాతవాహనులు, శాతకర్ణి అనే పదాలు కాకుండా ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అనే పదాలు ఉన్నాయి అని కొంతమంది హిస్టారియన్స్ అంటారనమాట. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో మనం పురాణాల ప్రకారం, అందుట్లో మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు 30 మెంబర్స్, 30 కింగ్స్. వీరు 450 years అప్రాక్సిమేట్లీ రూల్ చేశారు. అయితే ఈ మత్స్య పురాణంలో శాతవాహన, శాతకర్ణి అనే పదాలు కనిపించవు, కానీ ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అనే పదాలు కనిపిస్తాయి. ఇలా కనిపించినప్పటికీ ఈ పురాణంలో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే 30 కింగులు, 30 రాజులు 450 years రూల్ చేశారని చెప్పుద్ది. ఎట్ ది సేమ్ టైం ఆ 30 కింగ్స్ నేమ్స్ ఉంటాయి కదండి, సేమ్ శాతవాహనులు రాజు పేర్లేంటో సేమ్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. పురాణాల్లో ఉన్న 30 కింగ్స్ నేమ్స్ శాతవాహనుల యొక్క 30 రాజు పేర్లు మ్యాచ్ అవుతాయి. అంటే మత్స్య పురాణం శాతవాహనులు అని మెన్షన్ చేయలేకపోయినా ఎవరి గురించి చెప్తుంది? ఆంధ్రులు, ఆంధ్రభృత్యులు అనే పదాలతో శాతవాహనుల గురించి చెప్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని కంక్లూజన్ ఏంటి అంటే, సమ్మరీ ఏంటంటే, పురాణాల ప్రకారం శాతవాహనులు ఆంధ్రులు, ఇది ఒక వాదం అన్నమాట. ఆంధ్ర సిద్ధాంతంలో పురాణాల ప్రకారం ఇది ఒకటి. మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా దీని మీద క్లారిటీ రాకపోతే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పురాణాల ప్రకారం చూసిన నెక్స్ట్ది శాతవాహనుల యొక్క నాణాలు, కాయిన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏమైందంటే ఈ కాయిన్స్ పైన, శాతవాహనుల యొక్క నాణాల పైన, ఇన్స్క్రిప్షన్స్ శాసనాల పైన మనకి ఏ పదాలు కనిపిస్తాయంటే శాతవాహన, శాతకర్ణి అనే పదాలు కనిపిస్తాయి. కానీ వీటిపైన, కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ పైన మనకి ఆంధ్రులు
అలాగే ఆంధ్ర భృత్యులు అనే పదాలు మనకి కనిపించవు. ఓకేనా? అయితే కనిపించకపోయినా మనం ఇందాక చెప్పుకున్నట్టు మత్స్య పురాణంలో 30 మంది రాజుల యొక్క ప్రస్తావన ఉంది. వీరు 450 ఇయర్స్ రూల్ చేశారని చెప్పుకున్నాము. ఈ 30 మంది రాజు పేరులు శాతవాహనుల రాజు పేర్లు సేమ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాజు ఎవరు మనకి? శ్రీముఖుడు. మత్స్య పురాణంలో కూడా ఈయన పేరు ఫస్ట్ పేరు శ్రీముఖుడు అని కనిపిస్తుంది. సెకండ్ పేరు కృష్ణ, ఆయన పేరు కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ శాతవాహనుల యొక్క ఇన్స్క్రిప్షన్స్లో ఈ శాసనాల ఆధారంగా ఈ శాతవాహనులు కూడా 30 మంది రాజులు ఉన్నట్టు, వారు 450 ఇయర్స్ రూల్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమని ఫీల్ అవుతారంటే ఈ రెండిట్లు మ్యాచ్ అయినాయి కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు అని ఫీల్ అవుతారనమాట, అని భావిస్తున్నారు. ఓకేనా? ఆ కొంతమంది ఎవరు, ఆ హిస్టారియన్స్ ఎవరు అంటే ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్రకారులు అంటాం తెలుగులో. ఒకటి ఫస్ట్ బార్జెస్, సెకండ్ది బార్నెట్, వీళ్ళని గుర్తుపెట్టుకోవాలండి. థర్డ్ వన్ విఏ స్మిత్, ఫోర్త్ వన్ ఈజే ర్యాప్సన్, అయితే వీరి థీరీని బలపరిచిన వారు ఎవరు అంటే ఇప్పుడు చెప్పిన బార్జెస్, బార్నెట్, విఏ స్మిత్, ఈజే ర్యాప్సన్ వారు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు ఎవరు అంటే వాళ్ళని సపోర్ట్ చేశారనమాట. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం కరెక్టే అని సపోర్ట్ చేసిన ఏపీ హిస్టారియన్స్ ఎవరు అంటే ఇంపార్టెంట్. మీకు ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకదు, నోట్ చేసుకోండి. మారేమండ రామారావు. ఫస్ట్ ఏపీ హిస్టారియన్ ఈయన. కూర్తి వెంకట్రావు, థర్డ్ పర్సన్ నేలటూరి వెంకట రమణయ్య. బర్జెస్, బార్నెట్, విఏ స్మిత్, ఈజే ర్యాప్సన్ చెప్పిన సిద్ధాంతానికి అంగీకరించిన ఏపీ హిస్టారియన్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారులు ఎవరు అంటే వీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రులు అనడానికి పురాణాలు అయిపోయినాయి. తర్వాత వచ్చి స్థానిక కథలు లేదా గాథలు అంటే లోకల్ స్టోరీస్ ఉంటాయి కదండి, అవి. వీటి ప్రకారం ఏంటో చూద్దాం. సో ఈ స్థానిక కథల్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అంటే విఏ స్మిత్. లైమ్ లైట్లోకి ఈ స్థానిక కథల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు, సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే విఏ స్మిత్ అనమాట. సో ఈయన ఏం చెప్తాడంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం అని చెప్తాడు.
ఆంధ్రదేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయ్యింది, కానీ ఒకప్పుడు ఇది ఆంధ్రదేశమే. అలాగే ఈయన ప్రకారం ఆంధ్ర ఈయన ప్రకారం శాతవాహనుల యొక్క మొట్టమొదటి క్యాపిటల్ ఏంటి, రాజధాని ఏంటి అంటాడంట? కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం. కృష్ణా డిస్టిక్ అండి ఇది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం డిస్టిక్ కాదు, శ్రీకాకుళం అనే ప్రాంతం వీరి యొక్క ఫస్ట్ రాజధాని అని చెప్తాడు. మనం లాస్ట్ క్లాస్లో రాజధాని టాపిక్ చెప్పుకున్నప్పుడు, క్యాపిటల్ టాపిక్ చెప్పుకున్నప్పుడు శాతవాహనుల యొక్క క్యాపిటల్, ఫస్ట్ క్యాపిటల్ 3 అని చెప్పుకున్నాం. 1 కోటిలింగాల, 2 శ్రీకాకుళం, 3rd వన్ వచ్చి పైతాన్. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి. మనం ప్రామాణికంగా కోటిలింగాల తీసుకుంటాం, కానీ బిఏ స్మిత్ ప్రకారం వీరి యొక్క ఫస్ట్ క్యాపిటల్ వచ్చి శ్రీకాకుళం. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా అడిగితే హిస్టారియన్ అయిన విఏ స్మిత్ ప్రకారం ఆ శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏంటి అని అడిగితే శ్రీకాకుళం అని పెట్టండి. ఓకేనా? ఇది ఈ విధంగా చెప్తాడు. నెక్స్ట్ 3rd వన్ సిరివన జాతకం. ఒక్క నిమిషం. సిరివన జాతక కథలు లేదా సిరివన జాతకం. సిరివన జాతక కథలు అనొచ్చు, జాతక కథలు అంటారు. జాతక కథలు అని అంటే బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించినవి అని అర్థం. జాతక కథలు అంటే బుద్ధుడి లైఫ్ స్టోరీస్ అన్నీ ఉంటాయన్నమాట. బుద్ధుడి యొక్క లైఫ్ స్టోరీ ఉంటుంది. ఓకేనా? ఈ సిరివన జాతకం కూడా ఒక బౌద్ధ గ్రంథము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జాతక కథలు, ఈ లైఫ్ స్టోరీస్ని జాతక కథలు అని మనం చెప్తాము. ఈ జాతక కథలు అన్నీ పాలీ లాంగ్వేజ్లో ఉంటాయి. ఏ లాంగ్వేజ్లో ఉంటాయండి? పాలీ లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకేనా? ఈ సిరివన జాతక కథల్లో ఏమని మెన్షన్ చేసి ఉంది అంటే ఒక రివర్ పేరు ఉంటుందన్నమాట. ఏంటి ఆ రివర్ పేరు? ఏమని మెన్షన్ చేసి ఉంది అంటే తేలివాహన నది. తేలివాహన నది అని ఉంటుంది. మన సిరివన జాతకంలో తేలివాహన నది అని ఒక నది ప్రస్తావన ఉంది. సెకండ్ది ఒక ఊరి పేరు, టౌన్ పేరు ఒకటి ఉంటుంది అన్నమాట. దాని పేరే ఆంధ్రానగరం. ఆంధ్రానగరం. సో ఈ సిరివన జాతక కథల్లో ఏమని మెన్షన్ చేయబడింది అంటే, ఎవరి ప్రస్తావన ఉంది అంటే, 1 తేలివాహన అనే పేరుతో ఒక నదిని మెన్షన్ చేశారు. ఆంధ్రనగరి అనే పేరుతో ఒక టౌన్ని మెన్షన్ చేశారంట. ఓకేనా అండి? అయితే ఇంకొక హిస్టారియన్ ఉంటాడు, ఆయన పేరు హెచ్సి రాయ్ చౌదరి. గుర్తుపెట్టుకోవాలి. హెచ్సి రాయ్ చౌదరి ఈయన ఒక హిస్టారియన్. సో ఈయన ఏం చెప్తాడంటే, ఈ తేలివాహన నది, తేలివాహన ఈ తేలిన వాహన నది అనేది కృష్ణా నది అని చెప్తాడు. కృష్ణా రివర్ అని ఈయన చెప్పాడు. అలాగే
ఈ ఆంధ్ర నగరం అంటే ఈ కృష్ణా నది ఉన్న సమీప ప్రాంతం అంటే విజయవాడ అని చెప్తాడనమాట. సో హెచ్సి రాయ్ చౌదరి ప్రకారం ఈ తేలివాహన నది అంటే కృష్ణా నది అని, ఆంధ్ర నగరం అంటే ఈ కృష్ణా నదికి సమీప ప్రాంతంలో ఉన్న విజయవాడ అని ఈయన చెప్తాడనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొక హిస్టారియన్ ఉన్నాడు, ఆయన బండార్కర్. ఈ హిస్టారియన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే లిటరేచర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయనేం చెప్తాడంటే ఈ తేలివాహన నది ఉంది కదండి, ఈ తేలివాహన నది ఏ నది అని అంటాడంటే మహానది. మీకు మ్యాప్ పాయింటింగ్ చూడండి క్లారిటీ వస్తుంది. మహానది యొక్క ఉపనది అంటే ట్రిబ్యూటరీ. తేల్ ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది తేల్ అని, మహానదికి ఒక ఉపనది తేల్ రివర్ అని ఉంటుంది ఉపనది. ఈ తేల్ నదే ఈ తేలివాహన నది అని చెప్తాడు. అయితే ఈ తేల్ నదికి సౌత్లో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్ర నగరం అని అంటాడంట. సో ఈ తేలివాహన నదికి సౌత్లో ఉన్న ప్రాంతం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్. సో ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ ఒకసారి చూడండి. రాయ్ చౌదరికిను బండార్కర్కి. మన రాయ్ చౌదరి ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరూ ఏపీయే బర్త్ ప్లేస్ అని చెప్తున్నారు శాతవాహనులది. కానీ వీళ్ళల్లో చిన్న మార్పు చూడండి, ఆ డిఫరెన్స్ అనేది మీరు క్యాచ్ చేయాలి. ఎగ్జామ్లో కూడా మీకు అప్పుడు ఈజీ అవుతుంది. హెచ్సి రాయ్ చౌదరి ఏమన్నాడంటే తేలివాహన నది కృష్ణా నది అని అన్నాడు. కృష్ణా నది సమీప ప్రాంతంలో ఉన్న నగరం ఆంధ్ర నగరం అని అన్నాడు. ఆ ఆంధ్ర నగరమే మన విజయవాడ అని అన్నాడు అనమాట. కానీ బండార్కర్ ఏమని అన్నాడంటే ఈ తేలివాహన నది అనేది మహానదికి ఉపనది అయిన ట్రిబ్యూటరీ అయిన తేల్ రివర్ అని తేలివాహన నది అని చెప్తున్నాడు. ఈ తేల్ రివర్కి సౌత్లో ఉన్న ఏరియాని ఆంధ్ర నగరం అని అన్నాడు. ఈ తేల్ రివర్కి సౌత్లో ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. అలాగే ఈ బండార్కర్ ఏమని చెప్తున్నాడంటే ఈ శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఈ ఆంధ్ర నగరం అని చెప్తున్నాడు. విఎస్ స్మిత్ ఏం చెప్తున్నాడు, శ్రీకాకుళం అని చెప్తున్నాడు. ఇవన్నీ మీరు ఒకసారి ఏం చేయాలంటే ఇక్కడ క్యాపిటల్ అని వచ్చింది, ఫస్ట్ క్యాపిటల్. సేమ్ ఇంకొక హిస్టారియన్ ఫస్ట్ క్యాపిటల్ శ్రీకాకుళం అని చెప్పాడు. అలా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి, మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ అండి, అశోక ఉన్నాడుగా గ్రేట్కి, ఈయన శాసనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇన్స్క్రిప్షన్స్. సో అశోకుడు వేపించిన శిలాశాసనాలు అంటే రాక్ ఇన్స్క్రిప్షన్స్లో కొన్ని జాతి పేర్లు ఉన్నాయన్నమాట. కొన్ని జాతుల పేర్లు ఉన్నాయి. జాతి అంటే రేస్,
అనేవి మెన్షన్ చేసి ఉన్నాయంట అశోకుడి శిలాశాసనంలో. ఒకటి రటికులు, సెకండ్ వన్ మహా భోజకులు, ఒక 1 minute అండి, 1 minute వెయిట్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఒకసారి చూడండి. అశోకుడు వేపించిన శిలా శాసనాల ప్రకారం వీటిలో కొన్ని జాతి పేర్లు అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి. అందుట్లో ఒకటి రటికులు, సెకండ్ వన్ మహాభోజకులు, థర్డ్ వన్ పిటినీకలు, ఫోర్త్ వన్ ఆంధ్రులు. సో ఈ జాతి పేర్లు అనేవి అశోకుడి యొక్క శిలాశాసనాల్లో లిఖించబడి ఉందంట. అయితే ఈ రటికులు ఎక్కడి వారు అని అంటే, ఒక్కసారి ఇండియా మ్యాప్ చూడండి. ఇది మహారాష్ట్ర అనుకోండి, ఇది కర్ణాటక అని అనుకోండి, ఇది ఆంధ్ర, తెలంగాణ. మహారాష్ట్రలో మళ్ళీ ఇలా డివైడ్ చేద్దాము, కర్ణాటకను కూడా ఇలా డివైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది నార్త్ మహారాష్ట్ర అయింది, ఇది సౌత్ మహారాష్ట్ర అయింది. ఈ రటికులు అని వారు ఎక్కడున్నారు అంటే నార్త్ మహారాష్ట్రలో ఉన్నారు. నార్త్ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నారన్నమాట. ఈ మహాభోజకులు ఎక్కడ ఉన్నారు అనంటే సౌత్ మహారాష్ట్రలో ఉన్నారు. పిటినీకలు ఎక్కడ ఉన్నారు అంటే కర్ణాటక, ఇది మళ్ళీ నార్త్, ఇది సౌత్. నార్త్ కర్ణాటకలో ఉన్నారు. ఈ ఆంధ్రులు తెలిసిందే, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అని అనుకుందాం. ఓకేనా? సో వీరు, ఈ జాతి వారు ఈ ప్రాంతాలను పాలించారు అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? అశోకుడి శిలాశాసనాల ద్వారా కొన్ని జాతి పేర్లు ఉన్నాయి. ఆ జాతివారు ఆ ప్రాంతాలను
పాలించేవారు అని మనకు తెలుస్తుందంట. అంటే ఇక్కడ ఆంధ్రులు కూడా ఉన్నారు కదండి. అది నెక్స్ట్ ఆంధ్రులు కూడా ఉన్నారు కాబట్టి శాతవాహనులు శాతవాహనులు యొక్క జన్మస్థలం ఆంధ్ర అని కొంతమంది భావిస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాకడ సెరివన జాతక కథలు చూసుకున్నాము, అది బుద్ధిస్ట్ లిటరేచర్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొక బుద్ధిస్ట్ లిటరేచర్ అండి, సుత్తపీఠికం లేదా సుత్తపీఠికం. ఇది కూడా బౌద్ధ మత గ్రంథమే. ఇంపార్టెంట్. సుత్తపీఠిక, వినయపీఠిక అని చెప్పి వస్తాయి మనకి, ఇంపార్టెంట్ అవి. సో దీన్ని ఎవరు రచించారు, కంపోజ్ ఎవరు చేశారు అని అంటే మన బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు ఎవరు? ఆనందుడు దీన్ని రచించాడనమాట. ఎవరు కంపోజ్ చేశారు అంటే బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు దీన్ని రచించాడు. ఓకేనండి. ఎప్పుడు రచించాడు అని అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో, ఓకేనా, దీన్ని రచించాడు. అయితే ఈ సుత్తపీఠకంలో ఆనందుడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి చూద్దాం. ఈయన ఏం చెప్తున్నాడంటే నార్త్ ఇండియాలో ఒక రాజ్యం ఉండేది, ఆ రాజ్యం పేరు కోసల రాజ్యం. సో ఈ రాజ్యం నుంచి పావరి అనే ఒక వ్యక్తి, ఈయన బ్రాహ్మణి. సో ఈయన ఏం చేస్తాడంటే సౌత్ ఇండియాకి వెళ్తాడంట. వెళ్ళి అస్మక రాజ్యం, నిన్న క్లాస్లో అనుకుంటా, లాస్ట్ క్లాస్లో అస్మక రాజ్యం వారు అస్మికులు అయ్యారు అని మనం చెప్పుకున్నాము. సో నార్త్ ఇండియాలో కోసల రాజ్యానికి సంబంధించిన ఒక బ్రాహ్మణ వ్యక్తి బావరి, ఆయన దక్షిణ భారతదేశంలోకి వెళ్ళి అస్మక రాజ్యంలో స్థిరపడ్డాడు అని చెప్పుంది. ఎక్కడ? సుత్తపీఠికంలో. అలాగే ఇంకేం మెన్షన్ చేసి ఉంది అని అంటే ఆంధ్రులు అనేవారు ఉన్నారు అని చెప్తుందంట. అలాగే ఈ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తుందంట. ఓకేనా? ఆంధ్రులు అనేవారు సౌత్ ఇండియాలో ఉన్నారు అని చెప్తుంది. ఈ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తుంది. ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం, బర్త్ ప్లేస్, దాని గురించే మనం ఇప్పుడు చూసేది. సుత్తపీఠికంలో ఆంధ్రుల యొక్క జన్మస్థలం ఏమని ఉంది అంటే ఆంధ్రదేశం అని ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఓకేనా. సో ఇప్పుడు దాకా వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ చూసాము. ఆంధ్రులు, శాతవాహనులు యొక్క జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని డిఫరెంట్ ప్లేసెస్ చూసాము. ఇప్పుడు ఆంధ్రులు కాదు అని ఎగైనెస్ట్ వాదం ఒకసారి చూద్దాం. అంటే ఎవరెవరు శాతవాహనులు ఆంధ్రులు కాదు అని అంటున్నారో వాళ్ళ థియరీ ఒకసారి మనం చూద్దామండి. సో 1 hour అయిపోతుంది క్లాసు. నేను ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను.
సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్ మీ ఎవరికైనా ఎక్కడైనా క్లారిటీ మిస్ అయ్యి ఉంటే నన్ను మళ్ళీ ఒకసారి అడగండి కమెంట్ సెక్షన్లో. నేను డెఫినెట్గా దాన్ని క్లియర్ చేస్తాను. మీకు ఏపీ హిస్టరీ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అండి, మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో మోస్ట్ స్కోరింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఏపీ హిస్టరీ. ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్ మారదండి, స్టాటిక్ సబ్జెక్ట్, ఇది డైనమిక్ కాదు. మీరు వన్స్ దీన్ని ప్రిపేర్ అయిపోయి మీ చేతిలో పెట్టుకున్నారంటే ఈజీగా గ్రూప్ 2లో అయితే మనం 65 to 70 ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఎందుకంటే అది కూడా ఎప్పుడంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఉంటేనే, ఓకేనా, మల్టిపుల్ రివిజన్స్ ఉంటేనే మీకు అది పాసిబుల్ అవుతుంది. ఏపీ హిస్టరీ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం నేను చూశాను. అండ్ అలాగే తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఎన్ని మీరు సోర్సెస్ ఉన్నా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని చదవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీకు ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుందనే పాయింట్ మీదే నేను ఫస్ట్ ఏపీ హిస్టరీ తీసుకున్నాను. సో ఇది పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్ అయితే కాదు, వెరీ ఈజీ సబ్జెక్ట్, స్టాటిక్ సబ్జెక్ట్, ఏం మారదు. మీరు వన్స్ నోట్స్ ప్రిపేర్ చేసేసి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మీకు మంచిగా స్కోర్ అంతా మీ హ్యాండ్లో ఉంటుంది. సో దట్స్ ఇట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సూన్ వేరే క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. బట్ ఫస్ట్ ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ.